హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వాగ్మిస్ వ్లాగ్స్ అండ్ ఫుడ్డీస్. పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమడితే అప్పటికప్పుడే ఈజీగా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి, నోట్లో వేస్తే కరిగిపోతాయి. మరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం బంగాళదుంపలు ఉన్నట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడికించినటువంటి బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను, చిన్న సైజు. మీరు కావాలంటే పెద్ద సైజు 2 అయినా తీసుకోవచ్చు. అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేట్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. మనం మిషన్లో పెట్టినప్పుడు స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసం. ఇలా చేసుకున్నాక స్మూత్గా కలుపుకున్నాక దీనిలోకి పొడి బియ్యం పిండి 1 కప్పు వరకు తీసుకుందాం. 4 స్పూన్ల వరకు శనగపిండి కూడా తీసేసుకుందాం. అలాగే రుచికి తగ్గట్టుగా కారం వేద్దాం, 1/2 స్పూన్ వరకు. అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే దీనిలోకి కాస్త 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే చిటికెడంతా పసుపు, కొన్ని జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆలు ఉడకబెట్టాం కాబట్టి కాస్త తడి అనేది ఉంటుంది కాబట్టి అది పోయే వరకు కలిపేసుకోవాలి. ఆ తర్వాతనే అవసరమైనన్ని వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే పచ్చికారాన్ని మెత్తగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడరే వాడాను. అలాగే ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ ఇంట్లో ఉండేవి వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు. అది చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మనకి చపాతి పిండి కంటే మరి కాస్త సాఫ్ట్గా ఉండాలి. మనకు మిషన్లో పెట్టినప్పుడు ఈజీగా రావాలన్నమాట. ఆ విధంగా ఉండేలాగా చూసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చేసుకోవడానికి ఇలా మురుకుల మిషన్ తీసుకుందాం. లోపల కూడా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ బిళ్ళకి కూడా కాస్త ఆయిల్ అనేది అంటించేద్దాం. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి సరిపడేంత పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా సెట్ చేసేసుకుందాం. ఇలా టైట్గా పెట్టేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చిన్న ఒక ముద్ద వేసుకొని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి, త్వరగా వేసేసుకోవాలి. ఒకవైపు మంచిగా కలర్ వచ్చి ఈ విధంగా పైకి తేలిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి చాలా సన్నగా ఉండడం వల్ల వేయగానే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మరోవైపు ఫ్లిప్ చేయాల్సిన పని కూడా ఉండదండి. కాబట్టి ఇలా ఆయిల్ అనేది ఒకసారి హీట్ అయిన తర్వాత వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు కాస్త ఫాస్ట్గా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ హీట్కి మన చేయి అనేది కాలుతుంది. జాగ్రత్త వేసుకోండి. అలాగే మిగతావి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలు భుజియా రెడీ అండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.